హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వార్తా పేపర్లతో పాటు వెయిటివ్ న్యూస్లో కావచ్చు, రకరకాల వాట్సాప్ గ్రూప్లలో కానీ, టెలిగ్రామ్ గ్రూప్లలో కానీ ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా ఉన్న అంత కంటెంట్ మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. 15,000 ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్. త్వరలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL 2026 నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు నేషనల్ మీడియా తెలిపింది. 15,000 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్స్ అకౌంట్స్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, SI, అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్ తదితర గ్రూప్ D, గ్రూప్ B, గ్రూప్ C ఈ 2 రకాల పోస్టులు ఉన్నాయి. దీనికి డిగ్రీ అర్హత ఉండాలి. నోటిఫికేషన్ విడుదలయ్యాక దరఖాస్తు తేదీలు వెల్లడిస్తారు. అగ్నివీర్ రిక్రూట్మెంట్ 6 రోజుల ఛాన్స్. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు ఈ నెల 10 వరకు గడువు పొడిగించారు. 17.5 నుంచి 21 ఏళ్ల వయసున్న అవివాహితులు అర్హులు. నిబంధన ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది. జనరల్ డ్యూటీకి 10th 45%, అగ్నివీర్ టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ పోస్టులకు 12th 60% మార్కులు ఉండాలి. అప్లికేషన్ ఫీజు 250 రూపాయలుగా ఉంది. ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే అప్లికేషన్ చేసుకోండి. కారుణ్య నియామకాలకు ఏడాదిలోపే అప్లికేషన్ చేసుకోవాలి. 4 ఏళ్ల తర్వాత దరఖాస్తుకు ఆమోదించొద్దు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది. ఉద్యోగం చేస్తున్న కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆయన భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగున్నా ఆ కుటుంబ సభ్యులు ఎవరు కారుణ్య నియామకానికి అర్హులు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. మరణించిన ఉద్యోగి కుటుంబం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరు కారుణ్య నియామకానికి అర్హులని, అది కూడా ఏడాదిలోకే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఆర్థిక పరిస్థితి బాగుండి ఉద్యోగం లేకపోయినా, కుటుంబ ఇబ్బందులు లేని పరిస్థితుల్లో సదరు ఉద్యోగి మరణించిన 4 ఏళ్లకు కుటుంబంలోని వ్యక్తి దరఖాస్తు చేసుకుంటే అధికారులు అనుమతించకపోవడం చట్టబద్ధమేనని వెల్లడించింది. ఆ తర్వాత తల్లి 2వ పెళ్లి చేసుకుందంటూ 4 ఏళ్ల పిల్లలు కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం తిరస్కరించడాన్ని హైకోర్టు సమర్థించింది. వరంగల్ MGM ఆసుపత్రిలో MNMగా పనిచేస్తూ 2018లో తండ్రి చనిపోవడంతో కారుణ్య నియామకం చేసుకున్న దరఖాస్తులను అధికారులు తిరస్కరించడాన్ని జీవన్సిరి అనే యువతి హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ను గతంలో సింగిల్ జడ్జి కొట్టేయడంతో దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాన్ని ఈ విధంగా అయితే పూర్తి చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కారుణ్య నియామక కోసం 1 year లోపు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు మాత్రమే. వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం, భార్యకు ఉద్యోగం ఉండి పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలంటే కారుణ్య నియామకానికి సంబంధం లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల. 132 మంది ఎంపిక చేసిన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నేడో రేపో సివిల్ అసిస్టెంట్ సర్జన్ తుది ఫలితాలు. 7న రవీంద్ర భారతిలో నియామక పత్రాల అందజేత. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కీలక దశకు చేరుకుంది. 4 ప్రధాన స్పెషలిస్ట్ గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ ఈ 4ంటికి సంబంధించి ఎంపికైన 132 మంది అభ్యర్థుల తుది జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు శనివారం విడుదల చేసింది. ఈ నెల 1, 2 తేదీల్లో నిర్వహించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం మెరిట్ ప్రాతిపదికన వీరిని ప్రాథమికంగా ఎంపిక చేశారు. మొత్తం 174 పోస్టుల ఫలితాలను బోర్డు ప్రాసెస్ చేయగా గైనకాలజీలో 65, అనస్థీషియాలో 37, పీడియాట్రిక్స్లో 23, ఆర్థోపెడిక్స్లో 7 మందిని డాక్టర్లను ఎంపిక చేశారు. అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో OH, కొన్ని రిజర్వ్డ్ కేటగిరీలకు 42 పోస్టులు ఖాళీగా మిగిలినాయి. వీటిని తర్వాతి నోటిఫికేషన్కు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. 7న నియామక పత్రాలు. మరోవైపు 697 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఫలితాలు కూడా నేడో రేపో వెలువడుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 2312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల రిజల్ట్స్ కూడా మరో వారం 10 రోజుల్లో విడుదల చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహించే కార్యక్రమంలో దామోదర రాజనరసింహ నియామక పత్రాలు అందజేస్తారు. 2.5 ఏళ్ల కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో 9,572 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. తాజా నియామకాలతో ఆ సంఖ్య 12,755కు చేరనుంది. వెబ్సైట్కు 2,89,000 దరఖాస్తులు. బాలికలు 1,54,000, బాలురు 1,35,000. అంటే ఇక్కడ బాలికల సంఖ్య ఎక్కువగా ఉంది. అపరాధ రుసుముతో మే 2 వరకు అవకాశం ఉంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు వెబ్సైట్కి సంబంధించిన దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది. అపరాధ రుసుముతో మే 2 వరకు అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా అపరాధ రుసుముతో అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తం వచ్చిన అప్లికేషన్లు ఎంత అంటే 2,89,974 అప్లికేషన్లు వచ్చినాయి. ఇందులో బాలికలకు సంబంధించి 1,54,667 అప్లికేషన్లు వచ్చినాయి. బాలికలకు సంబంధించి 1,35,307 అప్లికేషన్లు వచ్చినాయి. ఇందులో మనకు ఇంజనీరింగ్కి సంబంధించి 2,03,167 దరఖాస్తులు వచ్చినాయి. అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి 86,523 దరఖాస్తులు వచ్చినాయి. రెండింటికి కలిపి వచ్చినాయి 284 మాత్రమే. ఇంజనీరింగ్కు 88,256 మంది బాలికలు, 1,14,911 మంది బాలురు ఈ 2,03,000 నుంచి. తర్వాత అగ్రికల్చర్ ఫార్మసీలో 66,238 మంది బాలికలు హయ్యెస్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత 20,285 మంది బాలురు అగ్రికల్చర్ ఫార్మసీకి అప్లికేషన్ చేశారు. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి 19 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇక 10,000 రూపాయల అపరాధ రుసుముతో మే 2 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీని పరీక్ష ఫీజు SC, ST, PH అభ్యర్థులకు 500 ఉండే, ఇతరులకు 900గా ఉండే. ఈ 2 పరీక్షలకు హాజరయ్యే SC, ST, PH అభ్యర్థులకు 1000 కాగా ఇతరులకు 1,800గా ఉండే. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 250 రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 10వ తారీఖు వరకు అవకాశం ఉంది. 500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 15 వరకు అవకాశం ఉంది. 2,500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 20 వరకు ఉంది. 5,000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 24 వరకు ఉంది. అపరాధ రుసుము 10,000తో మే 2 వరకు లాస్ట్ చివరి తేదీగా ఉంది. అగ్రికల్చర్ పరీక్షలు మే 4, 5 తేదీల్లో జరుగుతాయి. మే 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి. TST, MST ప్రిలిమినరీ కీ విడుదల. తెలంగాణ ఆర్టీసీలోని ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ రాత పరీక్షల ప్రాథమిక కీ విడుదలైంది. ఈ నెల 29న నిర్వహించిన ఈ పరీక్ష కీని వెబ్సైట్లో ఉంచారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలుంటే ప్రతి ప్రశ్నకు విడివిడిగా సరైన ఆధారాలతో వెబ్సైట్లోని నిర్ణీత టెంప్లెట్ ద్వారా ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చు. దీనికి సంబంధించిన ప్రాథమిక కీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన జాయిన్ కాండి. మోసపూరితంగా టీచర్ కొలువులు. ఉద్యోగం నుంచి తొలగించిన హైదరాబాద్ DEO. ఉద్యోగ దరఖాస్తుల్లో వేర్వేరు బోనఫైడ్లు గుర్తించిన హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొలువు సంపాదించాలనుకున్న వ్యక్తి స్థానికత కోసం సమర్పించిన ధ్రువపత్రాలు నకిలీవని హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. దీంతో 2024 DSC ద్వారా ఆసిఫ్ నగర్ మండలం గులాబ్ సింగ్ ప్రాథమిక పాఠశాలలో ఎగ్జిట్గా చేరిన రాజేష్ అనే ఉపాధ్యాయుని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించినట్టు హైదరాబాద్ DEO రోహిణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజేష్ తన DSC దరఖాస్తులో జియాగూడ సబ్జీ మండిలోని గీతాంజలి ప్రైవేటు ఉన్నత పాఠశాలలో 1996 నుంచి 2006 మధ్య 1 నుంచి 8వ తరగతి వరకు చదివినట్టు బోనఫైడ్ సమర్పించారు. గ్రూప్ 4 ఉద్యోగం కోసం సమర్పించిన ఆన్లైన్ దరఖాస్తుల్లో నవ విద్యా స్కూల్లో 1-2 తరగతులు చదివినట్టు చెప్పారు. DSC ద్వారా ఉపాధ్యాయ నియామక ఉత్తర్వుల సమయంలోనూ గీతాంజలి పాఠశాల బోనఫైడ్ సర్టిఫికేట్నే అధికారులకు చూపించి ఉద్యోగం సంపాదించాడు. అయితే DSC 2024 ద్వారా టీచర్ కొలువు సంపాదించిన అభ్యర్థులపై వచ్చిన ఫిర్యాదులను హైదరాబాద్ నగర పోలీస్ స్పెషల్ బ్రాంచ్ విచారించగా రాజేష్ వ్యవహారం బయటపడింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని విషయాలు ఇక్కడనే మాట్లాడదాం. కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి కొంతమందికి. థ్యాంక్ యూ వెరీ మచ్.